వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం దమ్ బిర్యానీ అంటే మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలి చూడండి. ఎంత పొడి పొడిలాడుతూ లోపల మటన్ బాగా ఉడికి ఎంత స్పైసీగా ఉంటుందంటే ఇది స్పెషల్గా చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే చిన్న చిన్న ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు ఇలాంటి బిర్యానీస్ చేయడం చాలా అరుదుగా కనిపిస్తాయి. అలాగే చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం. అలాగే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో వీడియోస్ ఎవరికైనా నచ్చినట్టయితే అవి కొంచెం షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి సజెస్ట్ చేయండి. చూడండి ఎంతో సేమ్ మన హోటల్లో చేసినట్టుగా ఉంటుంది. ముందుగా స్టవ్ తీసుకొని స్టవ్ మీద ఆయిల్ ఎంత క్వాంటిటీతో ఉంటుందో అలాగే నెయ్యి కూడా సేమ్ క్వాంటిటీ వేసి బాగా వేగిన తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ని తయారు చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేగేలోపు మన కొలత సమానంగా తీసుకున్న లోటాతో బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం, నానబెట్టుకొని. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చూడండి అలా కలర్లో వస్తాయి. తర్వాత అదే ఆయిల్లో అదే కుక్కర్లో మనం కూరకు సరిపడిగా మళ్ళీ కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలని వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి తర్వాత మసాలా ఐటమ్స్ చిన్న చిన్నవి జీలకర్ర, ఆకు, చెక్క, లవంగాలు ఇలాంటివన్నీ వేసి మనం ఒకసారి ఫ్రై చేస్తాము. ఫ్రై చేసిన తర్వాత బాగా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేస్తాము స్పైసీనెస్ కోసం. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాం. వేసిన తర్వాత కొద్దిగా పసుపు, బాగా ఉల్లిపాయలన్నీ కూడా వేగిన తర్వాత కొద్దిగా సాల్టు, అలాగే ఉల్లిపాయలన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం శుభ్రం పరుచుకున్న మటన్ కూడా ఒక 1/2 kg వరకు ఉంటుంది. ఈ మటన్ బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మసాలాకంతా కూడా బాగా పట్టిన తర్వాత కొద్దిగా కారం కూడా వేసి, కారం ఒక 2 స్పూన్లు ఎక్కువ వేయండి. మటన్కి కారం ఉంటే బాగుంటుంది. ఇది మసాలా అండి, మటన్ మసాలా, అలాగే జీలకర్ర మసాలా, ఇంకా గరం మసాలా, ఈ 3 కూడా వేసి మంచి స్పైసీనెస్ కోసం కొద్దిగా కారం ఎక్కువ వేసి అలా మిక్స్ చేయండి. అలా మిక్స్ చేసిన తర్వాత మటన్ బాగా మగ్గిన తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ వేయండి. వాటర్ వేసి కలిపి దాంట్లో పెరుగు, చిక్కటి పెరుగులో వాటర్ వేసుకొని వాటర్కి బదులుగా మనం పెరుగుని యాడ్ చేసి పెరుగుతో దాన్ని ఉడికించండి. అలాగే ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనకు కొద్దిగా వాటర్ మిగిలి ఉండాలి. అంటే ఒక 20% 80% వాటర్ అయిపోవాలి. టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని కొత్తిమీరని గార్నిష్ చేసుకొని ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్కర్ని మూత పెట్టి 10 విజిల్స్ వచ్చేంత వరకు తర్వాత మనం బిర్యానీ ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం. ఈ బిర్యానీ వాటర్ పెట్టుకొని దాంట్లో సేమ్ ఆకు, లవంగ, చెక్క, ఇంకా మీకు తెలిసినవన్నీ ఏమైనా ఉంటే యాలక్కాయలు, జీలకర్ర కాదు ఇలాంటివన్నీ వేసి మసాలా ఐటమ్స్లో లవంగ, మొగ్గ ఇలాంటివన్నీ వేసి కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా నెయ్యి కూడా వేసి కలపండి. కలిపి బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా ఒక 10 నిమిషాలు 20 నిమిషాల ముందు నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని అందులో వేసి బాగా ఉడికించండి. బాగా అంటే బాగా కాదు, ఒక 80% మాత్రమే ఉడికించండి. బిర్యానీ రైస్ చాలా తొందరగా ఉడికిపోతుంది. తర్వాత మనం 10 విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ మూత తీసి కుక్కర్లో ఓపెన్ చేసిన తర్వాత చూస్తే దాంట్లో ఆల్రెడీ కొద్దిగా వాటర్ ఉంటుంది. ఈ వాటర్ని అలా ఉంచేసి కొద్దిగా సిమ్లో పెట్టి కొద్దిగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మనకి టేస్ట్ అంతా చెక్ చేసుకొని మనకి 80% ఉడికిపోయింది కదా, ఈ అన్నాన్ని బిర్యానీ రైస్ని తీసుకెళ్ళి ఒక వాటర్ ఉన్న మటన్లో వేసేసి దమ్ము చేయండి. దమ్ము చేసి కరెక్ట్గా 5 to 7 minutes ఉంచేసి చివరిగా పైన కొత్తిమీర గార్నిష్ చేసేసి అలాగే మన ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసేసి చివరిగా కొద్దిగా నెయ్యిని కూడా పైన జల్లేస్తే మనం సిమ్లో ఉంచి 5 to 6 minutes or 7 minutes ఉంచేస్తే మూత పైన కాదు ఇలా తిరిగేసి పెట్టండి. 7 minutes తర్వాత చూడండి ఎంత ఫ్రెష్గా ఉడుకుతుందంటే చాలా బాగా కుదురుతుంది. మీరు అస్సలు మిస్ అవ్వద్దు, తప్పకుండా తయారు చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు ఖచ్చితంగా చూసి సేమ్ ప్రాసెస్లో చేయండి, అదిరిపోతుంది. సూపర్. థ్యాంక్ యూ.